జగన్ శ్రీకాకుళం పర్యటనలో మహిళా ఎస్ఐని టార్గెట్ చేసి మరి అసభ్యకరమైన ప్రవర్తనతోటి దాడి చేశారు. దాని వెనక వైసీపీ పక్కా ప్లాన్ ప్రకారమే ఇది చేసింది. రప్ప రప్పని మేము పోలీసుల మీద కూడా చూపించిన ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్పటం వాళ్ళ ఉద్దేశమా? లేకపోతే పోలీసుల్లో కూడా వాళ్ళకి సహకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడి చేపించడానికి ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు అనే విశ్లేషణ కూడా ఇప్పుడు బయటకు వినపడుతుంటే, చింతాడ రవికి ఎఫ్ఐఆర్ కాపీ ముందుగానే జెరాక్స్ తీసి పంపించారనేది కూడా బయటకు వస్తుంది. వీటి అన్నిటి వెనుకున్న రహస్యం ఏమిటనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్ళాడు. కాకపోతే ఆ విషయం పూర్తిగా జరగలేదు. ఆయన అక్కడ తన బల ప్రదర్శన చేయటానికి వైసీపీ కార్యకర్తలు రప్ప అని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అని ప్రజల్లోకి ఒక సందేశం పంపించడానికి పోలీసుల మీద కూడా దాడి చేశారు. అక్కడ బందోబస్తుకి చాలా మంది పోలీసులు వచ్చినా ఓన్లీ ఈ మహిళా ఎస్ఐనే టార్గెట్ ఎందుకు చేశారు? ఆవిడని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి మరి అన్రెస్ట్ క్రియేట్ చేసి పోలీసుల్లో కూడా ఒక భయాందోళన కలగజేయటానికి చేసిన ఒక ప్లాన్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రవర్తన గురించి మరి ఆ చింతాడ రవి కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మరి ఒక వీడియోని రిలీజ్ చేస్తాడు. ఆ వీడియోలో ఎఫ్ఐఆర్ బయటకి రాకముందే ఆయనకి జెరాక్స్ కాపీ అందింది అనేది కూడా ఒక విషయం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న సెక్షన్లు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని ఆయన చెబుతూ ఇవన్నీ నా మీద పెట్టి నా మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది అని ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు. దాంతో పోలీసుల్లో కూడా మనం దొంగ పోలీసులను చూస్తాం, అలాగే ఇప్పుడు పోలీసు దొంగలు కూడా బయటకు వచ్చే రకంగా కనపడుతుంది. ఎందుకని అంటే ఈ విషయం అయ్యి ఏం కేసు కట్టారు, ఏం ఎఫ్ఐఆర్లో సెక్షన్లు పెట్టారో అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసుకోవటానికి ఆయనకి ఒక జెరాక్స్ కాపీ పంపించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. దాన్నే మరి చదివి మరి చింతాడ రవి కూడా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇక దాంతోపాటుగా ఏంటంటే రప్ప అనే విషయం ఇప్పుడు కొంచెం మరుగున పడిపోయింది. వైసీపీ నాయకులు లేదు వాళ్ళ కార్యకర్తలు బోర్డులు పట్టుకొని చూపిస్తుంటే ఇదేముందిలే అలవాటైన అంశమే కదా అన్నట్టుగా ఉంటే, కాదు మేము నిజంగా దీన్ని చేస్తాం చూడండి అని చెప్పటానికి. అలాగనే మహిళా ఎస్ఐ అయితే భయభ్రాంతులకు గురవుతుంది కాబట్టి ఆవిడని ఎక్కడ పడితే అక్కడ తాకేశారనుకోండి, ఒక రకంగా అన్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది కదా. మళ్ళీ తరువాత బందోబస్తుకు రావాలంటే ఇలాంటి ఎస్ఐలు కానీ సిఐలు కానీ మహిళలు అయితే పూర్తిగా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండనివ్వండి, మరి ఇంకా ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే మహిళల్ని టార్గెట్ చేసుకుని మరీ చేస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. దీంతో ఇది ఇప్పుడు చింతాడ రవి కూడా ఒక కట్టుకథ చెబుతా ఉన్నాడు. జై జగన్ అనే నినాదాలకి ఆవిడకి ఆరోగ్యం బాగలేని కారణానికి ఆవిడ చెవుల్లో పడితే ఆవిడ చెవులు మూసుకొని కిందకు వంగింది. మేము ఆవిడని పక్కకు తప్పించడానికి మాత్రమే ఆవిడని తీసుకొని నేను వెళ్ళాను తప్ప, ఆవిడ దగ్గరికి వెళ్ళాను తప్ప వేరే కారణం ఏమి లేదన్నాడు. కానీ బయటకు రిలీజ్ అయిన వీడియోల ప్రకారంగా చూస్తే కావాలని వెళ్ళి ఆయన ఒళ్ళు మొత్తం ఆవిడకి తగిలేలాగా రహస్య ప్రదేశాల్లో సైతం ఆవిడ ఒంటిని తాకే విధంగా ఆయన దూసుకొని రొమ్ములు ఇరుచుకొని ముందుకెళ్తా ఉంటే అది కాపాడే ప్రయత్నం అని అనుకోవాలా? ఇక్కడ ఏంటంటే మహిళా ఎస్ఐని కావాలని టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. బందోబస్తుకి మిగతా చాలా పోలీసులు వచ్చారు. అందులో ఏదైనా ఒక మగ పోలీసు మీదకి ఇలా వెళ్ళారనుకోండి, లాగి చాచి కొడతాడు. కొడితే పోలీసు దెబ్బ కాస్త గట్టిగానే తగులుతుంది, ఇంకా పెద్ద గొడవ కూడా క్రియేట్ అవుతుంది. కాకపోతే పోలీసులు తిరగబడ్డారనో లేకపోతే లాఠీ చార్జ్ చేయటానికో ఒకటి కనపడతాయి. కానీ అదే మహిళా ఎస్ఐ అయితే ఆవిడ భయపడిపోయింది అనుకోండి, పక్కకు నెట్టేసి ఇదిగో చూసావా మేము పోలీసులను సైతం అవతలకి ఇసిరవతలు పాడేశాం అని చెప్పుకోవడానికి ఇంకొకటి ఉంటుంది. అందుకని కావాలనే మహిళా ఎస్ఐనే టార్గెట్ చేశారు. మిగతా పోలీసుల జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇదే కారణం. దీంతో పాటుగా ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బల ప్రదర్శన కూడా ఇక ఎంతకాలం ఇలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క మండలం నుంచి 1500 మందిని తీసుకొని రావాలని ఆదేశాలు ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ఈ 20 మండలాల్లో నుంచి జనాన్ని పోగు చేశారు. ఇప్పుడు ఈ చింతాడ రవి ఏ మహిళా ఎస్ఐ మీద ఎవరైతే అసభ్యకరమైన ప్రవర్తనతోటి దాడి చేశాడో అతను ఒక ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి. అలాంటి ఒక ఇన్ఛార్జే ఇలాంటి పని చేశాడు అంటే ఇది పైనుంచి ఆదేశాలు ఖచ్చితంగా ఉండాలి.
మన గతంలో కూడా చూసాం. అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నానియో ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మీద బూతులతోటి విరుచుకుపట్టడం వెనక కూడా ఉన్న కారణం ఇదే. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు, 29లో మేము వచ్చామంటే గనక ఖచ్చితంగా రప్పా రప్పా చేస్తాం అని చెప్పటానికి ఇదిగో మేము ఇప్పటి నుంచే మొదలు పెట్టామని ప్రజల్లో కూడా ఒక భయాందోళన క్రియేట్ చేస్తారనమాట. పోలీసులు సైతం మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది ఇక్కడ. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి అంతరంగం కూడా సీదిరి అప్పలరాజును పరామర్శించేది మాత్రం పక్కన పెట్టేస్తాడు. ఇక అక్కడ ములాఖత్ టైం అయిపోయే వరకు ఆయన ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకుంటాడు, నాకెందుకు మీరు ములాఖత్ ఇవ్వరు అని. కాకపోతే అసలైన విషయం ఏంటంటే జైలు దగ్గర వెయిట్ చేస్తున్న ఈ వైసీపీ పెద్ద నాయకులు ధర్మాన ప్రసాద్ కానీ మిగతా వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఫోన్ చేసి ములాఖత్ టైం అయిపోతుంది, మీరు తొందరగా రండి అని చెప్పారనే సంగతి కూడా బయటపడిపోయింది. దీంతో వైసీపీ ప్లాన్లు ఒక రకంగా బయటపడటం మొదలుపెట్టాయి. మొత్తంగా రప్పా రప్పాని అండర్ కరెంట్గా కొనసాగిస్తున్నాం మేము. ఇదిగో మీరు గనక ఖచ్చితంగా మమ్మల్ని ఎన్నుకునే ప్రయత్నం చేయకపోతే మీ మీద కూడా ఇలాగనే ఉంటుందని ప్రజలకు కూడా ఒక సందేశం పంపిస్తూ ఉన్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా అనే దాన్ని తీసుకొచ్చాడు. ఇది కార్యకర్తల్లో నుంచో లేకపోతే ఇంకొకళ్ళలోంచి పుట్టింది కాదు, ఇది ఒక పిఆర్ స్టంట్. ఈ స్టంట్ ప్రకారమే మేము వచ్చామంటే ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామని దానికి ఉధృతి చెందిన కొంతమంది కార్యకర్తలు ఏటపోతుల తలకాయలని నరికి అవి గిలగిలా కొట్టుకుంటుంటే రక్తం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల మీదకి జింబిచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయడానికి. మమ్మల్ని గనక మీరు ఖచ్చితంగా అధికారంలో కూర్చోకు పెట్టకపోతే మీ పని చూడండి ఎలా ఉంటుందో అని. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్పటం ఇంకొక ఉద్దేశం ఇక్కడ ఉంది. ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి నాయకులు ఉన్నా కూడా మమ్మల్ని ఏమి చెయ్యలేరు అని ఒక సందేశం ప్రజల దాకా పంపించాలనేది ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశంగా కనపడుతుంది. దీంతో పాటుగా ఇంకా ఏమిటి అని అంటే నాయకులు అందరూ కలిసి అక్కడ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పటం కూడా మరొక ఉద్దేశం ఇందులో ఉంది. ఇంత పెద్ద ప్లాన్ తోటే జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం దాకా వెళ్ళాడు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు ఎందుకు జరగలేదు? ఆయన చాలా చోట్లకి వెళ్ళాడు. అక్కడ కూడా చాలామంది మహిళా ఎస్ఐలు లేదా మహిళా కానిస్టేబుల్ అక్కడ డ్యూటీ చేశారు. వాళ్ళ డ్యూటీ కంపల్సరీ చేయాలి. వాళ్ళకి పర్మిషన్ 8 కార్లకే ఇచ్చినా వాళ్ళు 80 కార్లలో వస్తారు, 10 కార్లకే ఇస్తే 200 కార్లలో వస్తారు. కాకపోతే ఇక్కడ ఈ బల ప్రదర్శన అనే దాన్ని వాళ్ళు వేరే వైపుకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాష్టీకం వాళ్ళ బల ప్రదర్శనలో వాళ్ళ బలం ఖచ్చితంగా నిరూపించుకోవటం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితమైన మార్కులు సంపాదించి ఈసారి సీటు కొట్టాలి. అందుకనే డైరెక్ట్గా నాయకులే రంగంలోకి దిగుతున్నారు. కార్యకర్తలు అయితే ఉద్రేకం కొద్దీ చేశారనుకోవచ్చు, కానీ నాయకుడే వచ్చి చేస్తే దాన్ని పక్కా ప్లాన్ అని తీరాల్సిందే. వైసీపీ ప్లాన్లు మొత్తం బయటపడతా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. మరి ఇలాగా ఈ రకమైన ప్రవర్తనతోటి 29లో ఎలా గెలుస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.